గారు, మొత్తానికి మీరు అనుకున్న కళ నెరవేరింది. సో ఈ రోజు నవ్వుతున్న భవిష్యత్తుగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతూ ఉంది. ఏంటి ఇది మీరు ఊహించారా? ఖచ్చితంగా అండి. ఊహించడం అంటే ఇంత అద్భుతంగా జరుగుతుంది, గెలుపు అనేది వస్తుంది అనేది వాస్తవంగా రాష్ట్రంలో కూడా ఊహించలేదేమో. ఇది ఈరోజు గత ఎలక్షన్ లో జరిగిన రిజల్ట్ ని చూసామంటే ఇది ప్రజల గెలుపు. ముఖ్యంగా ప్రజలంతా కలిసి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు అనేవాడు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తేనే మనం ఏదైనా అభివృద్ధి సాధించుకోగలుగుతాం, ప్రగతి సాధించుకోగలుగుతాం అన్నది అది వాళ్ళు పూర్తిగా భావించారు. వాళ్ళ మనసులో ఉన్న పని ఏదైతే ఉందో పూర్తిగా మనసులో పెట్టుకొని బయటకు వచ్చి ఓట్ల రూపంలో ఆ కసిని తీర్చుకున్నారు వాళ్ళు. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు జరుగుతున్న మూమెంట్ అంటే ఈ రాష్ట్రానికి రాజకీయ పరంగా వచ్చిన సిచ్యువేషన్ చూస్తుంటే ఒకప్పుడు మనం ఏ రకంగా బాధపడ్డామో, అరే ఇటువంటి దరిద్రమైన పరిస్థితి వచ్చింది రాష్ట్రానికి అని, అదే రకంగా హ్యాపీ అయ్యే మూమెంట్ ఇది. ఎందుకంటే ఈ రకంగా కూటమి, దాంతో పైన అలయన్స్ గవర్నమెంట్ ఫామ్ అవ్వడము, అందులో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కీలకంగా మన సీట్లు అనేటివి మనం కూడా ఇవ్వడము, సెంట్రల్ లో కూడా మన కీలకంగా ఉండడం కూడా గొప్ప విషయం. చాలా చాలా మంచి ఇదండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు రాష్ట్రం, ఎందుకంటే రాష్ట్రం వెనకబడిపోయింది పూర్తిగా. ఈ రాష్ట్రం ఈసారి గెలుచుకున్న బయట తీసుకురాగలుగుతామా లేదా అనే ఆలోచన చాలా మంది నాయకుల్లో ప్రజల్లో కూడా ఉంది. ఒకరు గెలిపించుకున్నా బయటికి పడేయగలుగుతారు ఈ రాష్ట్రాన్ని అనేది. కానీ ఈ రోజు నమ్మకం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మరొకసారి రాష్ట్ర పరిస్థితిని మరి తిరగరాయబోతున్నారనే నమ్మకం ప్రజల్లో ఖచ్చితంగా వచ్చింది. సో మనం ఊహించినట్టుగానే స్పెషల్ స్టేటస్ కావచ్చు, పోలవరం కావచ్చు, రాజధాని కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, అన్ని వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మనం ఊహించని పరిణామాలు రాష్ట్రంలో జరగబోతున్నాయి. ఖచ్చితంగా అవి జరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఆ డెవలప్మెంట్ కూడా అంతే భారీగానే ఉంటుంది. ఖచ్చితంగా ఇది చెప్దాక అనుకున్నట్టుగా మనం రాష్ట్రం మంచి కోసమే ఈ ఎలక్షన్ అనేది జరిగింది. ఇంత బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది. ప్రజలు కూడా అటువంటి మ్యాండేట్ పైకి పంపించారు. దేవుడే దీన్ని ముందుకు నడిపిస్తున్నాడు రాష్ట్రాన్ని అనిపిస్తుంది. ఇప్పుడు మన ముందు పెద్ద సవాల్ ఉంది సార్. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. మరి మనకి సూపర్ 6 కి బాగా బడ్జెట్ ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, చేసే అవకాశం ఉందంట. చంద్రబాబు నాయుడు గారు మీరు అంత తక్కువ అంచనా వేసుకోవడానికి లేదండి. ఎవరు వేసుకోవడానికి లేదు చంద్రబాబు నాయుడు గారు తక్కువ అంచనా. అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా క్లారిటీ ఉంది, ఎవరు తక్కువ అంచనా వేసుకోరు. ఖచ్చితంగా ఆయన సాధించుకుంటాడనే నమ్మకం ఇక మాకు ప్రజలకే కదా, అపోజిషన్ వాళ్ళకు కూడా ఉంది ఖచ్చితంగా. సో మొత్తానికైతే ఇది చాలా ఒక అద్భుతమైనటువంటి మంచి తరుణం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిఠాపురంలో ఓడించడానికి చాలా ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే మధ్యకి మెజార్టీతో గెలిచారు. సో వీళ్ళిద్దరు కలయిక ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఓటమి దానికనేది ఓటించాలి, పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని బాగా ప్రయత్నం చూస్తూనే ఉన్నాం మనమంతా కూడా. కానీ తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, అందరూ ఏకమై అక్కడ పోరాటం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో ఒక బ్రహ్మాండమైన మెజార్టీలతో గెలిపించాలి, ఆయన ముందుకు తీసుకురావాలనే మొత్తం అందరూ కూడా ఒక కంగనబద్దుల్లాగా ఈరోజు పనిచేయడం జరిగింది. దానికి ఆబ్వియస్లీ మనం ఆ రిజల్ట్ ని కూడా మనం చూడడం జరిగింది. ఖచ్చితంగా అదే రిజల్ట్ అనేది ఏ రకంగా అయితే ఒక కోఆర్డినేషన్ తో ఈ ఎలక్షన్ అయిపోయేంత వరకే వచ్చామో, నెక్స్ట్ గవర్నెన్స్ లో అదే కోఆర్డినేషన్ ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక అద్భుతమైన కోఆర్డినేషన్ తో ముందుకెళ్తున్నారు. నిన్న మాట్లాడి చూసాం మనం పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఆయన ఆ బాధను, చంద్రబాబు నాయుడు గారు పడిన బాధను ఈయన వ్యక్తం చేశారు. ఈయన మాటల్లో ఆయన వ్యక్తం చేశారు. అంటే ఆ పరిస్థితిని అర్థం చేసుకోగలిగారు. ఎందుకంటే ముఖ్యంగా ఆ కోఆర్డినేషన్, ఆ ప్రేమ, ఒకరి మీద ఒకరు ఉన్న ఆప్యాయత కూడా మన కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ఇదే పద్ధతిలోనే ముందుకెళ్తారు. ఆ ప్రేమ ఆప్యాయత రాష్ట్రం మీద కూడా వాళ్ళు చూపిస్తారు అనుకుంటున్నారు. ఫైనల్ గా సార్, ఇన్ని మాటలు అన్నారు, ఇన్ని రకాలుగా మనల్ని వేధించారు, మిమ్మల్ని బాధ పెట్టారని చెప్పేసి మీరు చాలా మాట్లాడారు. వాళ్ళు కూడా చాలా మంది నాయకులు అందరూ కూడా ఇదే మాటలు మాట్లాడారు. సో వాళ్ళందరికీ ఒక మాట ఏం సమాధానం చెప్తారు? సినిమా ఇంకా అయిపోలే, మొదలైంది అంటే ఇంకా టైటిల్ పడింది ఇంకా. థ్యాంక్ యూ సో మచ్.